దేవుడు ఈ సృష్టిని సృష్టించక ముందు, అంటే ఈ భౌతికమైన సృష్టిని సృష్టించక ముందే ఆయన ఆత్మరూపిగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ మనము లెక్కించలేనన్ని దేవదూతలు ఉన్నారు. దేవదూతలు వివిధ విభాగాలలో ఉన్నారు. ఆర్కేంజల్స్, జడ్జిమెంట్ ఏంజల్స్, లైక్ దట్ ఇన్యూమరబుల్ ఏంజల్స్ ఉన్నారు. అంటే లెక్కించలేనన్ని దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసు నామములో, యేసు అధికారంకు లోబడి ఉన్నవారే. భూమి మీద ఉన్న వారిలో గాని, అంటే ఇందాక మనం అనుకున్నట్టు మన దేశ ప్రధాని అమెరికా వెళ్ళి ఆయన అధికారాన్ని చలామణి చేయగలుగుతారా? ఇజ్రాయెల్ వెళ్ళి చలామణి చేయగలుగుతారా? ఈజిప్ట్ వెళ్ళి? ఎవరికి ఎక్కడ ఎలాంటి అధికారం ఉందో అదే వాళ్ళు చలామణి. కానీ భూమి అన్నంతటా యేసయ్యకి మాత్రం అధికారం ఉన్నది. హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద యేసయ్యకి అధికారం. పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో గాని ఆయనకి సర్వాధికారము ఇవ్వబడింది. భూమి కింద అంటే భూమి కింద పాతాళము అనేది ఒకటి ఉన్నదని బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఏముంది? పాతాళం. సో యేసయ్య అధికారాన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అటు పరలోకము నుంచి ఇటు భూమి కింద వరకు, అంటే అటు పరలోకము నుంచి ఇటు పాతాళము వరకు సర్వాధికారము కలిగిన ఒకే ఒక్క రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన యేసయ్య. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి.